అందరికి నమస్కారం, పెద్దలకు నమస్కారం. కరెంట్ తీగ ఇంత గొప్ప విజయం, ఇంత సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాలకి దండం పెడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ కరెంట్ తీగ హిట్ అనేది మీరే, ఆడియన్సే దేవుళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. మీరు లేకపోతే సినిమాలు అనేవి లేవు, మీకోసమే సినిమాలు తీసేది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఎన్నో మాట్లాడుకుంటున్నా, ఆల్రెడీ టైం చాలా లేట్ అయింది, ప్రతి ఒక్కరి ఇళ్ళకి వెళ్ళాలి, చాలా దూరం నుంచి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా రిక్వెస్ట్ ప్రతి ఒక్కరికి, ఇంత సినిమాని ఇంత గొప్ప ఓపెనింగ్స్తో, ఇంత పెద్ద సక్సెస్తో నా కెరియర్ బెస్ట్ మూవీగా నిలిచింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మామూలుగా ప్రతిసారి అయితే హ్యాపీగా మాట్లాడచ్చు, నా సక్సెస్ మీట్లో నేను మాట్లాడాలంటే నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ. కాకపోతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను, వైజాగ్కి ప్రతి ఒక్కరూ, ఒక వైజాగ్ ఊరు అలా దెబ్బ తగిలిన వెంటనే హ్యాట్స్ ఆఫ్, ప్రతి ఒక్క తెలుగు ప్రజలకి హ్యాట్స్ ఆఫ్. ఎక్కడెక్కడి నుంచో ప్రతి ఒక్కరు ముందుకొచ్చి వైజాగ్ సహాయపడిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అలాగే స్వచ్ఛ భారత్ అని మోడీ గారు మొదలుపెట్టారు, చాలా మంచి విషయం. ప్రతి ఒక్కరు వాళ్ళ వీధి, వాళ్ళ ఏరియాలు క్లీన్ చేసుకోవాలి, అందరూ శుభ్రపరచాలి. ఆ కార్యక్రమం కూడా రేపు నుంచి మేము మొదలు పెట్టబోతున్నాం. మేము మా యూనిటీ మెంబర్స్ ప్రతి ఒక్కరు ప్రతి ఊరికి, జిల్లాకి వెళ్ళి వీఆర్ గోయింగ్ టు ఇనిషియేట్ దిస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోటి, మా జనరేషను, మన జనరేషను, ఇంకా రాబోయే జనరేషను, దయచేసి డ్రగ్స్కి, కుల మతాలకి దూరంగా ఉండండి. ఇవి రెండు చాలా డేంజరు. మనమంతా మనుషులం, మనిషికి మనిషికి తోడు. దేవుడు వచ్చి హెల్ప్ చేయడు, రాజకీయ నాయకులు వచ్చి హెల్ప్ చేయరు, ఎవరో వచ్చి హెల్ప్ చేయరు. మనకి మనమే హెల్ప్ చేయాలి, మనకి మనిషి తోడు ఉండాలి. సో దయచేసి మనం ఆ కులం, ఈ కులం, ఓ కులం, ఏ కులం అనేసి మాట్లాడకుండా మనమంతా ప్రేమికులం అని చెప్పి ఫిక్స్ అవ్వండి. లైఫ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. అలాగే పైరసీ వల్ల ఇండస్ట్రీ చాలా ఇబ్బంది పడుతుంది. అండ్ ఏంటంటే ఇంటర్నెట్లో ఒక సైట్ తీస్తే ఇంకో సైట్లు లోడ్ చేయడం, అండ్ ట్రైన్లు అమ్మడాలు, ఇవన్నీ అమ్మడాలే కాదు, కొనడం కూడా అన్యాయమే. ఎంతోమంది రోజుకి 16 గంటలు, 18 గంటలు, 200 మంది వాళ్ళ ఫ్యామిలీస్, అంటే 200 ఫ్యామిలీస్లు పనిచేస్తే 6 నెలలకి, 1 ఇయర్కి మనం ఒక సినిమా 2 అవర్స్ చూడగలుగుతున్నాం. అలాంటి సినిమాని పైరసీ చేస్తున్నారు కొన్ని కుక్కలు. వాళ్ళని ఎంకరేజ్ చేయకండి, ఆ ఎదవల్ని. ఆ దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు. ఒకవేళ ఆయన మిస్ అయిన ఫ్యూచర్లో మేమందరం కలిసి, నేను నా ఫ్యాన్స్ కలిసి పనిష్మెంట్ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాం. అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మాకు సపోర్ట్ కావాలి. ప్లీజ్, సపోర్ట్ వచ్చినా రాకపోయినా మేము ముందుకెళ్ళి మా పనులు చేయబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు. అండ్ మళ్ళీ కరెంట్ తీగ ఇంత గొప్ప విజయం ఇచ్చిన మా టీం మెంబర్స్, డైరెక్టర్ గారికి, ప్రతి ఒక్కరి, కెమెరామ్యాన్కి, మా ఎడిటర్కి, రైటర్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున టీంన థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడియన్స్కి థ్యాంక్ యూ. ఇదిగో శిరస్సు ఉంచాను, మీ పాదాలకు దండం పెడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ధన్యవాదాలు చెప్పాలో అర్థం కావడం లేదు. కానీ కరెంటు తీగ విజయాన్ని సాధించింది, కానీ నాకు మాత్రం మనసు కష్టంగానే ఉంది చాలా విషయాల్లో. ఒక 2 days బ్యాక్ మన దర్శకుడు నాగేశ్వరరెడ్డి చెప్పాడు, సార్ క్లైమాక్స్లో ట్రైన్ వెళుతూ ఉంది, మనోజ్ బాబు ట్రైన్లో నుంచి దూకి ఒక విలన్ను కొట్టి ఆ పడే షాట్లో ట్రైన్కు పక్కనే ఉండిపోయాడు సార్, మేమంతా భయపడ్డామన్నాడు. ఆ షాట్ ఇప్పుడు కూడా చూసి నేను ఎంత మనస్సు అసలు బాధపడుతుందో చెప్పలేను. తండ్రిగా కాకపోయినా వేరే హీరోగా కూడా అలా ఎవరైనా చేసినా కూడా నాకు ఇష్టం ఉండదు. దానివల్ల లాభం లేదు. ఎన్నో సందర్భాల్లో చెప్పాను, ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు అతను ఎన్ని రిస్కులు తీసుకున్నాడో ఈ సినిమాలో. అటువంటి రిస్కులు తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒళ్ళంతా గాయాలే, దెబ్బలు తగిలి సినిమా అంతా కూడా అంత కష్టపడ్డాడు. నిజమైన హీరో, నేను ఎన్ని సంవత్సరాలుగా చేశానో ఆ విధంగా ఫైట్స్ నాకు తెలియదు, కానీ ఇంత తక్కువ కాలంలోనే అద్భుతంగా అటువంటి ఫైట్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మేమంతా డూపులు లేకుండా చేసినా ఇంత రిస్క్ చేయలేదు ఎప్పుడు. ఇటువంటి రిస్కులు చేశాడు. 3 ఫైట్లు 3 అద్భుతంగా ఉన్నాయి. దీనిలో కరెంటు తీగ అంటే ఊరికి కామెడీ అంటున్నారు కానీ కాదు, ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అంటే ప్రతి ఒక్క ఆడపడుచు చూడదగినటువంటి చిత్రం ఇది. ఒక అమ్మాయి
తల్లిదండ్రులకు ఇప్పుడు ఎంతోమంది ఇప్పుడు ప్రేమలో పడిపోయి ఉంటారు తప్ప 90-95%. తల్లి తండ్రులకు చెప్పకుండా ప్రేమించుకోవడం, వెళ్ళిపోవడం. అలాగా ఒక అమ్మాయి అతన్ని ప్రేమించి ఇతను వాళ్ళ తల్లిదండ్రులు తెలియకుండా ఆ అమ్మాయికి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటే ఒక చోట ప్లేస్లో ఒక చంటి బిడ్డను వేరే ఒక కుటుంబం ఆ బిడ్డతో ఆడుకుంటూ ఉంటుంది. వీళ్ళిద్దరూ చూస్తారు. ఎంత ఓదారుస్తూ ఉంటారో, ఒక 6 నెలల పసిబిడ్డను ఓదారుస్తూ ఉంటారు. అప్పుడు హీరో చూసావా అది మీ అమ్మా నాన్న కూడా చిన్నప్పుడు ఇలా ఎంత ముద్దుగా పెంచారు, ఇప్పుడు నువ్వు లేచి చెప్పకుండా వచ్చేసావు, వాళ్ళెంత బాధపడుతున్నారో ఆలోచించుకో. నో, ఐ డిడ్ ఈ మిస్టేక్, నేను తప్పు చేశాను, పద మన ప్రేమ తర్వాత ముందు మీ అమ్మా నాన్నను ఒప్పించాలి, మీ అమ్మా నాన్నకు అప్పచెప్పాలి నిన్ను అని చెప్పి ఆ హీరో వాళ్ళిద్దరిని తీసుకెళ్లే సీను ఎక్స్ట్రాడినరీగా చేశాడు మనోజ్. ఇది మామూలు సీన్ కాదు, ఇది ప్రతి ఒక్క ఇంట్లోనూ 90% జరుగుతున్న విషయాలు. ఆ సినిమా చూసి ఒక నీతి తెలుసుకున్నటువంటి చిత్రం కరెంటు తీగ. అంతేగాని ఊరికే కామెడీ పాటలు సన్నీ లియో కాదు, అందరూ మంచి పాత్రలు. సన్నీ లియో కూడా పర్సనల్గా మనకేమిటో తెలియదు, కానీ ఒక అత్యద్భుతమైన నటి. చాలామంది హీరోయిన్ల కంటే కూడా ఒక మంచి క్యారెక్టర్. సినిమాలో మంచి పాత్ర, ఒక టీచర్ పాత్ర. అసభ్యకర సన్నివేశాలు లేవు. ఫ్యామిలీ కుటుంబ సమేతంగా చూడదగినటువంటి చిత్రం ఈ కరెంటు తీగ. ప్రతి ఒక్క హీరోయిన్ కానీ, సన్నీ లియో కానీ, మిగతా నటీనటులు కానీ, సాంకేతిక నిపుణులు కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళు కష్టపడ్డారు. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రాఫర్ సతీష్ అని, తర్వాత అచ్చు మ్యూజిక్ డైరెక్టర్, మిగతా కామెడియన్స్ అందరూ పేరున ప్రతి ఒక్కరూ నిజంగా బాగా చేశారు. ఇది నిజంగా బాగా చేసి చక్కటి కుటుంబ చిత్రం కాబట్టి మళ్ళీ సక్సెస్ మీట్. దీనిలో 2 విషయాలు ఉన్నాయి. ఇది ఇంతకుముందు దాదాపు 4-5 సంవత్సరాలుగా ఇంత పాటలు అమ్ముడుపోయిన చిత్రం మా బ్యానర్లో ఈ మధ్య కాలంలో లేదు. రియలీ ఎక్స్ట్రాడినరీగా అమ్ముడుపోయినాయి దీన్ని కరెంటు తెగినటువంటి పాటలు. అందులో మనోజ్ దీనిలో ఒక పాట పాడాడు, రియలీ వండర్ఫుల్. నేను చాలా సంవత్సరాల ముందు కొంతే పాడాను, కానీ ఫుల్ సాంగ్ పాడడం అన్నది మామూలు విషయం కాదు. డైలాగు చెప్పడం వేరు, పాట పాడడం వేరు. ఇది సామాన్యంగా డైలాగ్ చెప్పేవాళ్ళు పాట పాడలేరు. దీనిలో డైలాగు బ్రహ్మాండంగా చెప్పాడు, పాట పాడాడు, నృత్యం సంగీతం అంటే డ్యాన్సులు బాగా చేశాడు, అన్నీ బాగా చేశాడు. వీటన్నిటినీ అలా బాగా చేయించడానికి ముఖ్య కారకుడు దర్శకుడు నాగేశ్వర రెడ్డి. ఎప్పుడూ దర్శకుడు ఈజ్ ఎ క్యాప్టెన్. నేను ఎప్పుడూ చెప్తుంటాను, కృష్ణారెడ్డి గారు, పిక్చర్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ద క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్ అని చెప్పాను. నా పెదరాయుడు చిత్రం అప్పుడు కూడా ఎన్నో సినిమాల్లో నేను ఒకటే మాట చెప్తుంటాను, నడిపించే విధానంలో తప్పుంటే కారు డ్రైవరు నడిపిస్తే వాడు యాక్సిడెంట్ అయిపోతే ఫినిష్ అందరం పోతాం. కాబట్టి రథ సారథి అంటారు. అలాగే కృష్ణుడు రథాన్ని నడిపినప్పుడు ఇష్టం వచ్చి నడిపితే అర్జునుడు ఉండి ఏమి గొప్పవాడైనా లాభం లేదు. అటువంటి రథ సారథులు దర్శకులంటే. అందుకే నాకెప్పుడు నేను ఇంత ఉన్నత స్థానానికి రావడానికి కారకులు మొట్టమొదట దర్శకులు, ఆ తర్వాత నిర్మాతలు, ఆ తర్వాత రచయితలు, మిగతా సాంకేతిక నిపుణులు. అలాగే ఈ రోజున ఈ పిక్చర్ ఇంత విజయవంతం అవడానికి కారణం నా బిడ్డకు మీరందరూ ఇచ్చినటువంటి ఆశీస్సులు. ఆంధ్ర ప్రేక్షకులు చూసారా, మేము ఎప్పుడు కూడా మామూలు స్థానం నుంచి ఈ స్థానానికి వచ్చి ప్రజలలో కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళకు ముందుండి నడిపించడం అన్నది మాకు ఎన్టీ రామారావు గారు, దాసనారాయణరావు గారు, మా గురువుగారు నేర్పించిన విధానం. అది ఎదుటి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుని మన వల్ల అయిన సహాయం మనం చేయాలి. అందుకే విద్యాలయాల్లో కూడా 25% కులమతాలకు అతీతంగా ఇస్తున్నాం. బాబు చెప్పినట్టు క్యాస్ట్ అనే దాన్ని నేను మా ప్రాస్పెక్ట్స్లో 92లో తీసేశాను. ఎవరికి కావాలండి క్యాస్టు? కొంతమంది రాజకీయ నాయకులకు లబ్ధి పొందడానికి కావాలి క్యాస్ట్ మనకు కూడిపెట్టదు, కులం కూడిపెట్టదని గ్రంథాల్లో రాశారు. అది ఫాలో అయ్యి మనందరం కలిసిమెలిసి అదే చెప్పాడు, ప్రేమికుల కులం. మా సినిమాలో నాకు 2 కులాలు, ఒకటి నట కులం, ఒకటి టెక్నీషియన్ల కులం అని. కాబట్టి కలిసిమెలిసి ఉండి భావి భారతదేశాన్ని మనం రక్షించుకుని మోడీ గారు చెప్పినట్టుగా స్వచ్ఛ భారత్ అనే దాన్ని మన ఇంట్లో మనం శుభ్రం చేసుకుని మంచి పనులకు ముందుకెడితే ఇతర దేశాలకుంటూ కూడా మన దేశం నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. అదంతా మన చేతిలో ఉందని చెబుతూ మరొక్కసారి ఈ కరెంటు తీగను విజయాన్ని
చేకూర్చినటువంటి ప్రజలకు ఆ షిరిడి సాయినాథుడికి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. బెస్ట్ ఆఫ్ లక్.